చెప్పండి. మేము గచ్చిబౌలి నుంచి వచ్చామండి. ఇక్కడ మరకత చండిప్పలో మరకత శివలింగం ఉందన్నారు. అది చాలా మహిమగల లింగం అని చెప్పారు. అది ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చూసి అభిషేకం చేసుకుందామని వచ్చాము. ఇక్కడ చాలా రష్ ఉంది. ఫస్ట్ లో ఈ గుడి చాలా చిన్నగా ఉండేదట. చాలా మంది చూసి దాన్ని డెవలప్ చేసి పెద్దగా చేశారు. అంతవరకే తెలుసు మాకు. ఇప్పుడే వచ్చాం మేము. దర్శనం ఏర్పాట్లు ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నామండి. చాలా బాగున్నాయి. లైన్ అయితే చాలా ఉంది. ఇక్కడ నుంచి కారు రావడానికి వీలు లేక ఆటోలో డ్రాపింగ్ పెట్టారు ఇక్కడ వాళ్ళు, దేవస్థానం వాళ్ళు. చాలా బాగుందండి ఈ టెంపుల్. ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఇక్కడెక్కడి నుంచో ఈ చందీప గ్రామానికి మరకత శివలింగ దర్శనం కొరకు వస్తారు. చాలా మహిమగల దేవుడు కాబట్టి ఈ చందీప మరకత శివలింగాన్ని దర్శించుకొని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, చాలా పవిత్రమైన గుడి కాబట్టి అందరూ దర్శనం చేసుకోగలరని, మరియు ఇక్కడ అంతా ప్రశాంతంగా దర్శనం జరుగుతున్నది. ఇది చాలా పవిత్రమైన గుడి, పుణ్యక్షేత్రం. ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది కావున కార్తీక మాసంలో అందరూ దైవ దర్శనం చేసుకోగలరని దేవుని మార్కతల్లిని దర్శించుకోవడం వల్ల పుణ్యం అనేది నమ్ముతాం. ప్రతిసారి ఇక్కడ దీపాలు వెలిగించుకుంటాం. ఎంతో మంది భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటాం. ఇక్కడ శివలింగమే మరకతలింగం. లింగం బాగుంది. పబ్లిక్ మస్తు ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. మంచిగా ఉంది. దీపాలు వెలిగించి దేవుని దర్శించుకోవడం సంతోషంగా. ఈరోజు శుక్రవారము, కార్తీక మాసంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము మా కుటుంబ సభ్యులతో పాటు మా కొలీగ్స్ అందరము మరకత శివలింగాన్ని దర్శించుకోవాలని ఇక్కడికి ఊరు వచ్చాము. దర్శనం బాగా జరిగింది. క్రౌడ్ ఉన్నా కానీ బాగానే జరిగింది అంతా. కాకపోతే కొంచెం ఇక్కడ లైన్, ఈ కాలభైరవుడి దగ్గర కొంచెం లైన్ తప్పింది. అందుకే కమిటీ మెంబర్స్ని తెలిసి కొంచెం సరి చేయించమని రిక్వెస్ట్. ఫస్ట్ టైం వచ్చినా మాకు హ్యాపీ, వీఆర్ హ్యాపీ. హైదరాబాద్ మియాపూర్ నుంచి మేము బిఎన్రెడ్డి తిరుమల నగర్ నుంచి వచ్చామండి. అసలు మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. చాలా బాగా అయింది దర్శనము. ఇక్కడ కాలభైరవుని క్షేత్రంలో కూడా తిరుమల నగర్ నుంచి వచ్చామండి. లోపల మాకు ఇక్కడ మేము తెచ్చుకునే కాకుండా ఇక్కడి నుంచి సేకరించినటువంటి పాలతోటే అభిషేకం చేయించారు. ఇక్కడ కాలభైరవుని క్షేత్రంలో ఒక మహిమగల రాయి నాకు అనిపించింది. అది ఇట్లా చేతులు పెడితే ఆ స్పర్శతోటి కదిలినట్టు అనిపించింది మాకు. ఇక్కడ ఒక మంచి మహిమ ఉందని మాత్రం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాదేవ రక్ష శ్రీ మరకతలింగ రక్ష. భక్త మాహేశ్వరులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవస్థానం శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏమిటంటే, శ్రీ స్వామివారు బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రం అనగా ఏమిటంటే, మనము ఎలాంటి కార్యక్రమం చేసినా గాని 1,00,000 సార్లు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఇవ్వడమే ఈ బ్రహ్మసూత్రం యొక్క శక్తి అన్నమాట. మనకి ఇక్కడ స్వామివారు ఆకుపచ్చ కలర్ లో ఉంటాడనమాట. మనకి వ్యాపారంలో గాని, మన అనారోగ్య సమస్యల్లో గాని, మనకి వివాహ ఆటంకాలు గాని, సంతాన కలగకపోవడం గాని, ఎలాంటి దోషాలు ఉన్నా గాని స్వామివారికి అభిషేకించుకున్నంత మాత్రానే సకల దోషాలు నివారణార్థమై ఇక్కడ మనకి సుఖ జీవితం కొనసాగుతుందన్నమాట. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 3:30 గంటల నుంచి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దేవస్థానం వారు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అలాగే స్పర్శ దర్శనం కలగాలని వారి యొక్క ఆలోచన పూర్వకమే ఇక్కడ స్వామివారికి ప్రతి ఒక్కరికి లింగ దర్శనం చేయాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికితోని కూడా స్వామివారికి జలాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పైన చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసి బయటికి వచ్చి దీపారాధన చేసుకుంటున్నారు.
ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి పోవాలంటే మన గృహములో కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల వల్ల మనము ఇంట్లో దీపారాధన చేయమన్నమాట. అలాంటి రోజున మనకి కొంచెం దోష పరిహారం కలుగుతుంది. అలాంటి దోషములు కూడా తొలగిపోవాలంటే మనము కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకొని మనము 360 ఒత్తుల దీపాన్ని నేతిలో ముంచి ఆ దీపారాధన చేయడం వల్ల మనము 365 రోజులు దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని మన జీవితంలో స్వామివారు పెంపొందించి మనకి ఎలాంటి దోషాలున్నా గానీ పటాపంచలు చేస్తాడనమాట. ఓం నమః శివాయ.